హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నా ఈ వేలో చాలాసార్లు వెళ్ళేవాడిని. ఆ బోట్ చూస్తే ఏంటిది, ఎవరుంటారు, అసలు ఉంటారా ఉండరా అని అనుకునేవాడిని. కానీ మా ఫ్రెండ్ గారి దయ వల్ల ఈరోజు ఇక్కడికి వచ్చేసా. ఇది ఒక వృద్ధాశ్రమం, గత 7 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారంట. ఇదిగోండి, ఈ బాబాయ్ గారి పేరు జయరాం గారు. అతనితో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియకుండానే మాట్లాడేసా. అంటే వయసులో చిన్న కదా, ఏ క్వశ్చన్ వేస్తే ఎలా రియాక్ట్ అవుతారో అని అనుకున్నా. కానీ ఈ బాబాయ్ గారు చాలా కూల్గా అన్ని వివరంగా చెప్పారు. చిన్నపిల్లలు ఉండే ఆశ్రమానికి ఒకసారో 2 సార్లు వెళ్ళాను, కానీ వృద్ధాశ్రమంకి రావడం ఇదే మొదటిసారి. ఈ ఆశ్రమం పేరు ప్రేమసాయి ఆశ్రమం అని. ఇది మొత్తం శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ ద్వారా నడుస్తుందని చెప్పారు. ఇది మెయిన్ బ్రాంచ్ మన శ్రీకాకుళం జిల్లా బలగ హాస్పిటల్ దగ్గర ఉందని కూడా చెప్పారు. ఈ ఆశ్రమంలో మొత్తం 14 మంది వృద్ధులు. ఆ 14 మందికి కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. ఒకరు ఫ్యామిలీ ప్రాబ్లం వలన ఇక్కడికి వస్తే, ఇంకొకరు ఫ్యామిలీని వదిలి వచ్చారు. మరొకరు ఫ్యామిలీ లేక వస్తే, ఇంకొందరు ఫ్యామిలీతో ఉండలేక ఒంటరితనాన్ని కోరుకుని వచ్చారు. అలా 14 మంది ఒక ఫ్యామిలీలా అయ్యి ఈ వాతావరణంలో ఉంటున్నారంట. అంటే నేను అంత పెద్దవాడిని కాదు ఇలా మాట్లాడడానికి, ఇలా చెప్పడానికి. కానీ ఇది మీకు చూపించాలి, మన ప్రక్కనే ఇలాంటి వృద్ధాశ్రమాలు ఉన్నాయి అని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఎక్కడో సిటీలో మనం చూస్తుంటాం, కానీ మన దగ్గరలో ఇది ఉండడం అదృష్టమానాలో దురదృష్టమానాలో, బాధపడాలో సంతోషపడాలో. ఆ ఆశ్రమంలో ఒక దగ్గర ఇలా రాసింది, అది చదివాక మీకు షేర్ చేయాలనిపిస్తుంది, చెప్తున్నా. బతుకు చివరి మజిలీలో మెతుకు దొరకని వేళలో చేయూత ఇస్తుంది ఈ వృద్ధాశ్రమం. బంధాలకు భారమైన కాలంలో, అనుబంధాలు ఆవిరైన సమయంలో ఆశ్రయం ఇస్తుంది ఈ వృద్ధాశ్రమం. కాళ్లకు చేతి కర్ర తోడైన వేళ, కళ్ళకు కన్నీరే వరమైన వేళ వాదార్పు ఇస్తుంది వృద్ధాశ్రమం. చివాట్లు చీదిరింపులు ఎదురైన వేళలో, బ్రతుకంతా కష్టాలే ఎదురవుతున్న వేళలో హక్కున చేర్చుకుంటుంది ఈ వృద్ధాశ్రమం. తన గర్భాన్ని ఆవాసంగా ఇచ్చిన తల్లికి, తన జీవితాన్ని త్యాగం చేసిన తండ్రికి ముసలితనంలో మనం చేస్తుంది ఏంటి? అది చదివాక ఇది ఎలా అయినా సరే మీకు షేర్ చేయాలని అనిపించి ఈ వీడియో చేస్తున్నా. ఈ బాబాయ్ గారు శాలరీకి ఆశించకుండా సేవకు అంకితం అయిపోయారు. పూర్తిగా సాయిబాబా భక్తుడు అంటే ఇతను. మనసు ప్రశాంతత కోసం చిన్న చిన్న మందిరాలు ఉన్నాయి. బోర్ కొట్టకుండా ఉండడానికి టీవీ ఉంది. తినడానికి 3 పూట్ల భోజనం ఉంది. కానీ మనసారా మాట్లాడుకోవడానికి కన్నబిడ్డలు లేరు వాళ్ళ దగ్గర. ఆ బాధ వాళ్ళ కళ్ళల్లో నాకు స్పష్టంగా కనిపించింది. ఒకరు అన్నారంట, తల్లిదండ్రులను తన దగ్గర ఉంచుకునే అధికారం కూతుళ్ళకుంటే దేశంలో ఒక్క వృద్ధాశ్రమం కూడా ఉండదు అంటే, దానికి ఆన్సర్గా ఇంకొకరు, అదే కూతుళ్ళు పెళ్లి తర్వాత తన అత్తమామల్ని తల్లిదండ్రులుగా యాక్సెప్ట్ చేస్తే దేశంలో ఏంటి, ప్రపంచంలో ఒక్క వృద్ధాశ్రమం కూడా ఉండదన్నారు. నిజమే కదా మరి. యాక్చువల్గా చెప్పాలంటే మొత్తం గ్రీనరీతో, గుడులు, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఈ ఆశ్రమం. వాళ్ళు మెనూ చూపించారు, వెల్ మెయింటైన్డ్. నిజం చెప్పాలంటే చాలా బాగా రన్ చేస్తున్నారు ఈ చారిటీని. బర్త్డేస్కి ఫుడ్ డొనేట్ చేయడం కానీ, లేక ఇంకేదో చేసి డొనేషన్స్ ఇచ్చేలా ఉంటే ఇంకా మంచిగా రన్ చేస్తారని నాకు అనిపించింది. నాకెందుకో ఈరోజు ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడికి రావటం, దీని గురించి తెలుసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, ఇలా వాళ్ళతో గడపడం, అది మీతో షేర్ చేసుకోవడం చాలా కొత్తగా అనిపించింది అసలు. సో దీని ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి మన హిరమండలంకి బ్యారేజ్ సెంటర్కి మధ్యలో ఈ ఆశ్రమం ఉంటుంది. సో నా ప్రయత్నంగా నేను వీడియో తీసి యూట్యూబ్లో పెడతా. ఎవరైనా డోనర్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి డొనేట్ చేస్తారు, ఈ ఒక్క సహాయం చేయగలను బాబాయ్ అని చెప్పగానే అతను నన్ను హక్ చేసుకున్నారు. ఆ ఫీలింగ్ వేరే లెవెల్ అసలు. ఐ వాజ్ స్పీచ్లెస్ ఆన్ దట్ మూమెంట్. ఐ కుడెంట్ ఫైండ్ ది వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఇన్ దట్ సిచ్యువేషన్. బడి దగ్గర వదిలేసి వెళ్తున్నప్పుడు నువ్వు అమ్మా నాన్నలను చూసిన చూపు, ఓల్డేజ్ హోమ్లో వదిలేసి వెళ్తున్నప్పుడు అమ్మా నాన్నలు నిన్ను చూసే చూపు ఒకటే. నీ బాధ గంట మోగ్గానే పోతుంది, వాళ్ళ బాధ గుండె ఆగేదాకా పోదు. సో గైస్, చూసారుగా, ఇదే మా దగ్గరలో ఉన్న ఓల్డేజ్ హోమ్. మీలో ఎవరికైనా డొనేట్ చేయాలి అనిపిస్తే ప్లీజ్ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆ అకౌంట్ నెంబర్కి వేయచ్చు. ఐ బిలీవ్ హెల్పింగ్ హ్యాండ్స్ బెటర్ దెన్ ప్రేయింగ్ లిప్స్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్.